హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చేయబోయే రెసిపీ బెండకాయ అన్నం. ఈ బెండకాయ అన్నం ఎలా చేయాలో, దీంట్లో ఏమేమి వేస్తానో చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి పొయ్యి మీద. కడాయి వేడెక్కిన తర్వాత 1 కప్పు నూనె పోసుకుందాం. నూనె వేడెక్కిన తర్వాత 1 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్ర. ఇప్పుడు 1 ఉల్లిగడ్డ తరిగి వేసుకుంటున్నానండి. వెంటనే 4 వెల్లుల్లి రెబ్బలు తరిగి పెట్టుకుంటున్నానండి, అవి వేసేసుకుంటున్నా. వెంటనే 2 ఎండుమిరపకాయలు, 3 ఉప్పు మిరపకాయలండి. ఇవి వేసుకుంటే బాగా టేస్ట్గా ఉంటుందండి. ఇవి వేసుకున్నాక కలుపుకోవాలండి బాగా. అది కలుపుకున్నాక 2 స్పూన్లు మినపప్పు వేసుకుందామండి. ఈ మినపప్పు వేస్తే బాగుంటుంది అన్నానికి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. బెండకాయ అన్నానికి ఈ తాలింపు అడుగు మాడకుండా చూసుకోవాలండి. అడుగు మాడిందంటే వేరే మారిగా ఉంటుంది, బాగా టేస్ట్గా ఉండదు. ఇప్పుడు 1/4 కిలో బెండకాయలు తరిగి పెట్టుకొని ఉన్నానండి, అవి వేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటున్నానండి. ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు వేసుకుంటున్నానండి, టేస్ట్కి తగ్గ ఉప్పు. చాలకుంటే లాస్ట్లో అడ్జస్ట్ చేసుకుందాం. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. బెండకాయలకి ఉప్పు బాగా పట్టాలి. ఇప్పుడు 1 స్పూను పసుపు వేసుకుందామండి. వేసుకున్న తర్వాత బెండకాయలు పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. ఈ పసుపు కూడా బెండకాయలకి బాగా ఉట్టుకోవాలి. ఇప్పుడు ఇది బాగా వేగిపోయిందండి, సగం వేగిపోయింది. ఇప్పుడు కారం వేసుకొని 3 స్పూన్లు కారం వేసుకొని కలుపుకుందాం. వేసుకున్న తర్వాత కలపాలండి బాగా. ఇప్పుడు బాగా వేగిపోయిందండి. ఇది కారము, ఉప్పు, పసుపు అన్నీ బాగా పట్టిపోయిందండి ఈ బెండకాయలకి. ఇప్పుడు అన్నం వేసుకొని కలుపుకుందామండి. నేను ముందే అన్నం వండి పెట్టుకొని ఉన్నానండి, అది ఇప్పుడు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ బెండకాయ అన్నం పొడి పొడిలాడాలండి. మనం కలిపే కొంది బాగా రుచిగా ఉంటుందండి. ఇది మంచి టేస్ట్గా ఉంటుందండి, మంచి ఫ్లేవర్ వస్తుంది బాగా ఈ మారిగా. ఈ అన్నం మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ అన్నం ఈజీ అయిన అన్నం అండి. ఇలా మీరు ఇంట్లో ట్రై చేసి నాకు చెప్పండి. ఎంతో రుచికరమైన బెండకాయ అన్నం రెడీ అయిపోయిందండి. మధ్యాహ్నం లంచ్ బాక్స్కి రెడీ అయిపోయే బెండకాయ అన్నం అండి ఇది. ఇంట్లో కూరగాయలు లేని టైంలో ఇలా చేసుకొని మనము ఎత్తుకొని పోవచ్చండి లంచ్ బాక్స్కి. ఇప్పుడు రెడీ అయిపోయిందండి. మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్ట్కరమైన బెండకాయ అన్నం రెడీ అయిపోయిందండి. సరే ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.